Hello and welcome to Tara IAS. Think IAS, Think Tara. Myself Venkat Devarkonda, I am your current affairs faculty. అగైన్ ఈ రోజు నుంచి మనం రివైజ్ అండ్ రైవ్ సెషన్స్ని రెజ్యూమ్ చేస్తున్నాము. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి అన్ని సెషన్స్ని వాచ్ చేయండి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ప్రజెంట్ క్లైమేట్ చేంజ్ ద్వారా మనం చాలా డిజాస్టర్స్ని ఫేస్ చేస్తున్నాం కాబట్టి సో క్లైమేట్ చేంజ్ మీద ఒక బెటర్ అండర్స్టాండింగ్ని తెచ్చుకోవడం కోసం, కొన్ని మిటిగేషన్ స్టెప్స్ని అడాప్ట్ చేసుకోవడం కోసం, ఎనర్జీ ఎఫిషియన్సీని అచీవ్ చేయడం కోసం, మన దగ్గర ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బెటర్గా కన్జర్వ్ చేయడం కోసం ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే దాన్ని తీసుకొచ్చాం. సో దీంట్లో ఓవరాల్గా మనకి 8 మిషన్స్ ఉంటాయి. ఈ 8 మిషన్స్ యొక్క నేమ్స్ మీరు చూసి గుర్తుపెడితే సరిపోతుంది ఆప్షన్స్లో. సో ఆ 8 మిషన్స్ ఏంటో ఒకసారి ఇక్కడ ఇచ్చాను చూడండి. నేషనల్ సోలార్ మిషన్, నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటాట్, నేషనల్ వాటర్ మిషన్ అండ్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ హిమాలయన్ ఎకోసిస్టమ్, నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా, దీన్ని గ్రీన్ ఇండియా మిషన్ అని చెప్పి కూడా పిలుస్తాము, అండ్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్. సో కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మనకి సోలార్ మిషన్ ఉంది, వాటర్ మిషన్ ఉంది, అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఉంది, అండ్ సస్టైనబుల్ హ్యాబిటాట్, హిమాలయాస్, గ్రీన్ ఇండియా మిషన్, సస్టైనబుల్ అగ్రికల్చర్, స్ట్రాటజిక్ నాలెడ్జ్, అంతే. సో ఈ 8 మిషన్స్లో 2 మిషన్స్ని మాత్రం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఏంటా 2 మిషన్స్ అంటే హిమాలయన్ ఎకోసిస్టమ్ ఒకటి, స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్ ఒకటి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఒక స్టేట్మెంట్ లాగా అడిగే ఛాన్స్ ఉంది. సో టోటల్గా 8 మిషన్స్ ఉంటాయి. దాంట్లో 2 మిషన్స్ని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ 2 మిషన్స్ ఏంటివి అంటే హిమాలయన్ ఎకోసిస్టమ్, స్ట్రాటజిక్ నాలెడ్జ్. ఇప్పుడు మనం ఈచ్ మిషన్ గురించి డీటెయిల్స్ చూసుకుంటూ వెళ్దాం పదండి. సో ఫస్ట్ మిషన్ వచ్చేసరికి నేషనల్ సోలార్ మిషన్. సో ఈ మిషన్ యాక్చువల్గా 2010లో లాంచ్ చేశారు. దీని ఒక మెయిన్ గోల్ ఏంటంటే 20 గిగావాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీని అచీవ్ చేయాలి, అది కూడా 2022 కల్లా. బై 2022 20 గిగావాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. తర్వాత ఏం జరిగింది అంటే 2015లో ఈ టార్గెట్ని రివైజ్ చేశారు. రివైజ్ చేసి దీన్ని 100 గిగావాట్కి తీసుకెళ్లారు. 100 గిగావాట్. సో ఈ 100 గిగావాట్లో 60 గిగావాట్ వచ్చేసరికి మనం లార్జ్ అండ్ మీడియం స్కేల్ ప్రాజెక్ట్స్ నుంచి తీసుకురావాలి. లార్జ్ అండ్ మీడియం స్కేల్ ప్రాజెక్ట్స్ నుంచి 60 గిగావాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీని తీసుకురావాలి. అండ్ రిమైనింగ్ 40 గిగావాట్ ఉంది కదా, దీన్ని ఎలా తీసుకొస్తాము అంటే రూఫ్ టాప్ సోలరైజేషన్. ఇప్పుడు ప్రధానమంత్రి సూర్య గారి ముఫ్త్ బిజిలీ యోజన ఉంది కదా, సో రూఫ్ టాప్ ప్రాజెక్ట్స్, సో ఇంటిపైన మనం సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేస్తాం. సో వాటి ద్వారా 40 గిగావాట్, లార్జ్ అండ్ మీడియం స్కేల్ ప్రాజెక్ట్స్ నుంచి 60 గిగావాట్. ఓకేనా? అండ్ మనందరికీ తెలిసిన విషయమే, మనం రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ పెట్టుకున్నాము. సో ఓవరాల్గా 175 గిగావాట్ మనం తీసుకురావాలి, అది కూడా 2022 కల్లా. ఈ 175 గిగావాట్లో 100 గిగావాట్ వచ్చేసరికి సోలార్ ఎనర్జీ, అండ్ నెక్స్ట్ 60 గిగావాట్ ఏదైతే ఉందో దీన్ని విండ్ ఎనర్జీ నుంచి తీసుకురావాలి. ఆఫ్టర్ దట్ 10 గిగావాట్ దీన్ని మనం బయో పవర్ నుంచి తీసుకొస్తాము. అండ్ లాస్ట్ 5 గిగావాట్ ఏదైతే ఉందో దీన్ని స్మాల్ హైడ్రో పవర్ నుంచి తీసుకొస్తాం. సో ఇది నేషనల్ సోలార్ మిషన్ యొక్క మెయిన్ గోల్ అనమాట. సో ఫస్ట్ 20 గిగావాట్, తర్వాత 100 గిగావాట్, 100లో 60 వచ్చేసరికి లార్జ్ అండ్ మీడియం, 40 వచ్చేసరికి రూఫ్ టాప్. దట్స్ ఇట్. సో వీఆర్ డన్ విత్ నేషనల్ సోలార్ మిషన్. సెకండ్ మిషన్ వచ్చేసరికి నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో ఎనర్జీ ఎఫిషియన్సీ మీద ఇది వర్క్ చేస్తుంది అనమాట. సో దీంట్లో మనకు కనిపించే మెయిన్ ఇనిషియేటివ్ ఏంటంటే ప్యాట్. సో ప్యాట్ అంటే ఏంటి? పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ అంటాం. సో దీంట్లో ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. కొన్ని ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ని ఐడెంటిఫై చేస్తారు. అంటే ఏ ఇండస్ట్రీస్ అయితే ఎక్కువగా ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటున్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటికి ఎనర్జీ రిడక్షన్ టార్గెట్స్ని ఇస్తారు. బాబు, మీరు ఎక్కువగా ఎనర్జీని యూజ్ చేసుకుంటున్నారు, బెటర్ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి మీ యొక్క ఎనర్జీ యూసేజ్ని తగ్గించండి. ఇప్పుడు నార్మల్ బల్బ్స్ ఉంటాయి, ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయి. నార్మల్ బల్బ్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఎల్ఈడి బల్బ్స్ కొంచెం తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సేమ్ ఇలాగ ఇండస్ట్రీస్లో కూడా ఎక్విప్మెంట్ ఉంటాయి కాబట్టి సో బెటర్ ఎక్విప్మెంట్కి మీరు మారి ఎనర్జీ యూసేజ్ని తగ్గించుకోండి అని చెప్పి కొన్ని టార్గెట్స్ని ప్లేస్ చేస్తారు. ఒకవేళ ఆ టార్గెట్స్ని కానీ వీళ్ళు మీట్ అయ్యారు అనుకోండి, వీళ్ళకి ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్ వస్తాయి. ఎవరైతే ఆ టార్గెట్స్ని మీట్ అవ్వలేదనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? ఎవరైతే సేవ్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ వీళ్ళు పర్చేస్ చేయాలన్నమాట. సో ఇలా ఇనిషియేటివ్ అనేది వర్క్ అవుతుందమ్మా. సో పర్ఫామ్ చేయి బాగా. సో పర్ఫామ్ చేస్తే నువ్వు ఏం అచీవ్ చేయొచ్చు? సర్టిఫికేట్స్ని అచీవ్ చేయొచ్చు. వేరే వాళ్ళు ఎవరైతే సరిగ్గా పర్ఫామ్ చేయలేదో వాళ్ళు ఇప్పుడు సర్టిఫికేట్స్ కొనాలి కాబట్టి నువ్వు వాళ్ళకి ట్రేడ్ చేయొచ్చు. సో ట్రేడ్ చేయడం ద్వారా నీకు ఇప్పుడు అడిషనల్గా అమౌంట్ వస్తుంది. ఎందుకు అమౌంట్ వస్తుంది? నువ్వు ఎనర్జీ రిడక్షన్ టార్గెట్స్ని మీట్ అయ్యావు కాబట్టి. ఇది ఫస్ట్ ఇనిషియేటివ్. సెకండ్ ఇనిషియేటివ్ ఏంటంటే ఎంటీఈఈ. సో ఎంటీఈఈ స్టాండ్స్ ఫర్ మార్కెట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే బెటర్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఎక్విప్మెంట్ని తీసుకురావడం అనేది జరుగుతుంది.
ఓకేనా. సో మంచి మంచి ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి ఎనర్జీ సేవింగ్ అనేది మనం చేసుకోవడానికి ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. సో దీంట్లో జనరల్గా మనకి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు ఉంటారు, BEE. వాళ్ళు ఏం చేస్తారంటే లేబులింగ్ ఇస్తారనమాట, సర్టిఫికేషన్ ఇస్తారు. ఎస్, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది ఎనర్జీని సేవ్ చేస్తుంది అని చెప్పి సర్టిఫికేషన్ ఇస్తారు. సో ఇది కూడా ఈ ఇనిషియేటివ్లో పార్టే. ఓకేనా, రైట్. అండ్ దీంట్లోనే థర్డ్ ఇనిషియేటివ్ వచ్చేసరికి EEFP. సో ఇట్ స్టాండ్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఫినాన్సింగ్ ప్లాట్ఫామ్. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, మరి ప్రాజెక్ట్కి ఏం కావాలి, రన్ అవ్వాలి అంటే ఫండింగ్ కావాలి. ఫండింగ్ ఎవరు ఇస్తారు? ఇన్వెస్టర్ ఇస్తారు, లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాయి. సో ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇన్వెస్టర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ని ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తారు. సో గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ని రన్ చేస్తున్నారు అని చెప్తే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, నమ్మకం అనేది వస్తుంది కదా. సో అదే ఇనిషియేటివ్ అనమాట. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఫీడ్, FEED. సో ఇట్ స్టాండ్స్ ఫర్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఎకనామిక్ డెవలప్మెంట్. సో దీంట్లో ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. ఇందాక మనం మాట్లాడుకున్న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారు అంటే 2 types ఆఫ్ ఫండ్స్ని క్రియేట్ చేస్తారు. ఫస్ట్ ఫండ్ వచ్చేసరికి క్రెడిట్ గ్యారంటీ ఫండ్, సెకండ్ వన్ వచ్చేసరికి వెంచర్ క్యాపిటల్ ఫండ్. ఫస్ట్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సో ఇక్కడ ఎలా వర్క్ అవుతుందంటే ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో వాటికి అమౌంట్ కావాలి. సో ఆ ప్రాజెక్ట్ ఓనర్ ఏం చేస్తాడు, బ్యాంకుకి వెళ్ళి లోన్ అడుగుతాడు. బ్యాంక్ వాడు ఏంటంటే కొంచెం రిస్కీగా ఉంది కదా అని చెప్పి వాడు ఇవ్వాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తాడు. సో ఇటువంటి టైంలో గవర్నమెంట్ ఏముంటుంది అంటే నో ఇష్యూ, అతనికి నువ్వు లోన్ ఇవ్వు. ఒకవేళ అతను తిరిగి కట్టలేకపోతే ఆ టోటల్ అమౌంట్లో 50% నేనే పే చేస్తాను, లేదా అప్ టు 10 crores వరకు నేనే పే చేస్తాను పర్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, ఓకే ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది అట్లీస్ట్ 50% అమౌంట్ నాకు ఇచ్చేస్తాను అంటుంది కాబట్టి నాకు ఎటువంటి భయం లేదు అని చెప్పి అమౌంట్ లోన్ అనేది ఇచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెంచర్ క్యాపిటల్ ఫండ్. ఇదేం చేస్తుంది అంటే ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ సెక్టర్ ఏదైతే ఉందో దీనికి ఫినాన్సింగ్ని ప్రొవైడ్ చేసేలాగా వర్క్ చేస్తుంది. నథింగ్ బట్ ఈ పర్టికులర్ సెక్టర్కి సంబంధించిన షేర్స్ కానీ లేకపోతే బాండ్స్ కానీ ఇవి రెండు ఉంటాయి కదా, సో వీటికి సెక్యూరిటీగా ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ 4 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ మిషన్లో పార్ట్. నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అయిపోయింది కదా, రైట్. నెక్స్ట్ థర్డ్ మిషన్ చూడండి, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ హ్యాబిటాట్. సో అర్బన్ ఏరియాస్లో పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి హ్యాబిటాట్ని క్రియేట్ చేయాలి. నథింగ్ బట్ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయాలి. అక్కడ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది స్మూత్గా ఉండాలి. అండ్ బిల్డింగ్స్లో కూడా సేఫ్ అండ్ సెక్యూర్ మెజర్స్ని ఫాలో అవ్వాలి. అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉండేలాగా ఇక్కడ మనం వర్క్ చేస్తాము. సో నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ హ్యాబిటాట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చారు. సో వాటిలో ఒకటి అమృత్. సో అమృత్ తెలుసు కదా, అటల్ మిషన్ ఆన్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. దీంతోపాటు స్వచ్ఛ భారత్ మిషన్ ఇదొకటి, ఆ తర్వాత స్మార్ట్ సిటీస్ మిషన్. సో ఇలా 3 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చారు ఫర్ ఇంప్లిమెంటింగ్ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటాట్. అండ్ నెక్స్ట్ మిషన్ వచ్చేసరికి నేషనల్ వాటర్ మిషన్. సో వాటర్ యూసేజ్ యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయాలి. మనం ఇష్టం వచ్చినట్టుగా గ్రౌండ్ వాటర్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం కదా, సో అలా కాకుండా వాటర్ యూసేజ్ని కొంచెం ఎఫిషియెంట్గా యూజ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నాము, మైక్రో ఇరిగేషన్ని తీసుకొచ్చాం. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంటుంది, స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంటుంది, అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెకానిజంని కూడా తీసుకొస్తున్నాం. వీటితో పాటు అర్బన్ ఏరియాస్లో యూజ్ చేసే వాటర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీట్రీటింగ్ చేయాలి, లేదా రీసైక్లింగ్ చేసి మళ్ళీ యూజ్ చేయాలన్నమాట. ఓకేనా. సో వేస్ట్ వాటర్ని ట్రీట్ చేసి మళ్ళీ యూజ్ చేయొచ్చు, అదొకటి. మళ్ళీ కోస్టల్ సిటీస్ కానీ కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఓషన్ వాటర్ని డీసాలినేషన్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ టెక్నిక్స్ని మనం ఈ నేషనల్ వాటర్ మిషన్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ద హిమాలయన్ ఎకోసిస్టమ్. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇందాకే చెప్పాను. సో ఈ మిషన్లో మనం ఏం చేస్తామంటే హిమాలయస్ యొక్క హెల్త్ స్టేటస్ని అసెస్మెంట్ చేస్తూ ఉంటాం. సో అక్కడ న్యాచురల్ హజార్డ్స్ ఏమైనా వస్తున్నాయా లేదా. ఇప్పుడు మనకి హిమాలయస్ అనేది టెక్టానిక్ యాక్టివిటీ ఏరియాస్లో ఉంది కాబట్టి, నథింగ్ బట్ మన ఇండియన్ ప్లేట్ యూరేషియన్ ప్లేట్ కొలైడ్ అయిన రీజియన్ కాబట్టి అక్కడ మనకి ఇంకా ఇప్పటివరకు ఆ టెక్టానిక్ యాక్టివిటీ ఉండటం ద్వారా మనకు అక్కడ ర్యాండమ్గా ఎర్త్క్వేక్స్ రావటం కానీ ల్యాండ్ స్లైడ్స్ అవటం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని హిమాలయస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఫ్రెజైల్గా ఉన్నాయి. సో వాటిని మనం మానిటర్ చేస్తూ ఉండాలి. అక్కడ బయోడైవర్సిటీ ఏదైతే ఉందో దాన్ని కన్జర్వ్ చేయాలి. అక్కడ గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్ట్ అవుతున్నాయా లేదా, ఎంతవరకు మెల్ట్ అవుతున్నాయి అనేది మనం చూడాలి. సో ఈ మెల్టింగ్ని బేస్ చేసుకుని మనకి కోస్టల్ ఎకోసిస్టమ్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ని కన్జర్వ్ చేయాలి. అక్కడ ఉన్న ట్రెడిషనల్ నాలెడ్జ్ని కూడా మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ హిమాలయన్ ఎకోసిస్టమ్. ఆ తర్వాత నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా. సో దీన్ని మనం గ్రీన్ ఇండియా మిషన్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, మనకు ఫారెస్ట్ కవర్ ఉంది కదా, ఇది డే బై డే బాగా తగ్గుతూ వెళ్తుంది. సో ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి.
డీఫారెస్టేషన్ని తగ్గించుకుంటూ వెళ్ళాలి. డీగ్రేడ్ అయిపోయిన ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీస్టోరేషన్ చేయాలి. మ్యాంగ్రూవ్స్ని రీస్టోర్ చేయాలి. మ్యాంగ్రూవ్స్ యొక్క హెల్త్ని ప్రొటెక్ట్ చేయాలి. వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇవన్నీ దీంట్లోకి వస్తాయి అన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే CO2 సీక్వెస్ట్రేషన్. ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, కార్బన్ సింక్స్ అని చెప్పి వేటిని పిలుస్తాము, ఫారెస్ట్స్ని యాజ్ వెల్ యాజ్ ఓషన్స్ని. సో ఇవేం చేస్తాయంటే అట్మాస్ఫియర్లో ఉన్న CO2ని తీసేస్తాయి అనమాట. సో దట్ మనం అనుకున్న టార్గెట్స్ని అచీవ్ చేయొచ్చు. నెట్ జీరో అవ్వచ్చు, లేకపోతే క్లైమేట్ చేంజ్ టార్గెట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో CO2 సీక్వెస్ట్రేషన్ ఏదైతే ఉందో దీన్ని, ఈ కెపాసిటీని ఎన్హాన్స్ చేయాలి. సో ఎంత ఎన్హాన్స్ చేయాలి అంటే 50 to 60 మిలియన్ టన్స్కి తీసుకురావాలి. అది కూడా 2020 కల్లా. ఎందుకంటే ఇవి ఓల్డ్ మిషన్స్ కాబట్టి టార్గెట్స్ అనేవి ఓల్డ్గానే ఉంటాయి. సో 2020 కల్లా 50 to 60 మిలియన్ టన్స్ ఆఫ్ CO2 సీక్వెస్ట్రేషన్ని మనం ఎన్హాన్స్ చేయాలి అని చెప్పి ఈ మిషన్లో ఒక బ్రాడ్ గోల్ని పెట్టుకున్నారు. ఓకేనా. సో ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేసి ఆటోమేటిక్గా మనం CO2 సీక్వెస్ట్రేషన్ని ఎక్కువగా చేయొచ్చు కదా. సో దట్ మనం అనుకున్న క్లైమేట్ చేంజ్ టార్గెట్స్ని కూడా అచీవ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రీన్ ఇండియా మిషన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ అనేది మనకి సస్టైనబుల్గా ఉండాలి. సో ఉండాలంటే మనం ఏం చేయాలి, మల్టిపుల్ డైమెన్షన్స్లో కొన్ని పాయింట్స్ని కవర్ చేయాలి. సో వాట్ ఆర్ దే? సో ఈ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో దీని ఒక బ్రాడ్ గోల్ ఏంటంటే ప్రొడక్టివిటీ పెంచాలి. గుర్తుపెట్టుకోండి, ప్రొడక్షన్ కాదు, ప్రొడక్టివిటీని పెంచాలి. సో ఈ ప్రొడక్టివిటీని ఎక్కడ పెంచాలి? ముఖ్యంగా రెయిన్ ఫెడ్ ఏరియాస్లో పెంచాలన్నమాట. ఎందుకంటే మనకి నెట్ జోన్ ఏరియా అనేది ఎక్కువగా రెయిన్ ఫెడ్ ఏరియాస్లో ఉంది కాబట్టి ఈ రెయిన్ ఫెడ్ ఏరియాస్లో ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి. ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు? సీడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క క్వాలిటీని ఇంక్రీజ్ చేయాలి, పాయింట్ నెంబర్ 1. అండ్ వాటర్ యూసేజ్ ఏదైతే ఉందో దీని యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయాలి. అండ్ పెస్ట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని బెటర్గా మేనేజ్ చేయాలి, పెస్ట్ మేనేజ్మెంట్. అండ్ ఫార్మ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఇంప్రూవ్ చేయాలి. ఆ తర్వాత సాయిల్ యొక్క న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనం బెటర్గా మేనేజ్ చేయాలి. ఆ తర్వాత అగ్రికల్చర్కి ఇన్సూరెన్స్ని బెటర్గా ప్రొవైడ్ చేయాలి. నథింగ్ బట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. అది కూడా నేను ప్రీవియస్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా మంచి కాన్సెప్ట్ అది. లేటెస్ట్ క్వశ్చన్ అప్డేట్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. దాంట్లో విండ్స్ గురించి చెప్పాను, ఫియట్ గురించి చెప్పాను, అన్ని కవర్ చేశాను, టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కూడా. ఓకేనా. సో దీంతోపాటు క్రెడిట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి అగ్రికల్చర్కి. సో ఇక్కడ మనం ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, పాయింట్ నెంబర్ 1. ఆ తర్వాత బెటర్ మార్కెట్ యాక్సెస్, పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బెటర్గా డెవలప్ చేయాలి. లైక్ ఈ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే గోడౌన్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, రోడ్డు ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, మండీస్లో సేలింగ్ కానీ, ఇవన్నీ మనం అక్కడ చూసుకుంటాం అనమాట. సో పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. అండ్ మన ఫార్మర్స్కి ఇన్ఫర్మేషన్ కూడా మనం బెటర్గా ప్రొవైడ్ చేయాలి. సో టెక్నాలజీని యూజ్ చేసుకొని బెటర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే నథింగ్ బట్ సాయిల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, క్రాప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, వెదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తే బెటర్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అనేది అతను తీసుకోవడానికి కుదురుతుంది. అర్థమైంది కదా. సో ఇవన్నీ మనకి నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో వస్తుంది. సో దీంట్లో మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాయిల్ హెల్త్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో న్యూట్రియంట్స్ ఎంతవరకు ఉన్నాయని చెప్పి మనం తెలుసుకోవడానికి మనం ఏం యూజ్ చేస్తాము? సాయిల్ హెల్త్ కార్డ్స్ని యూజ్ చేస్తాం. సో సాయిల్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళి సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్లో మనం టెస్ట్ చేసి సో న్యూట్రియంట్ ప్రొఫైల్ని ప్రొవైడ్ చేస్తాము. సో దీంట్లో మనకి 12 పారామీటర్స్ ఉంటాయి. ఈ 12 పారామీటర్స్ కూడా ఒకసారి చూసుకోండి. సో 12 పారామీటర్స్లో మనకి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, అవి కూడా ఒకసారి చూసుకోండి. కావాలంటే ఒకసారి చెప్తాను చూడండి. ఈ 12లో మనకి ఫస్ట్ వచ్చేది NPK. సో NPK స్టాండ్స్ ఫర్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. ఆ తర్వాత సల్ఫర్ వస్తుంది. తర్వాత మనకి మైక్రో న్యూట్రియంట్స్లో జింక్, ఐరన్, కాపర్, మ్యాంగనీస్, బోరాన్. సో వీటితో పాటు మనకి ఇంకొన్ని ఫిజికల్ పారామీటర్స్ ఉంటాయి. లైక్ pH వాల్యూ మనం చూస్తాము. సో అది ఎసిడిక్గా ఉందా, బేసిక్గా ఉందా అనేది మనం చెక్ చేస్తాం. ఆ తర్వాత ఎలక్ట్రికల్ కండక్టివిటీ చెక్ చేస్తాం. ఆ తర్వాత ఆర్గానిక్ కార్బన్ చెక్ చేస్తాం. ఓకేనా. సో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, జింక్, ఐరన్, కాపర్, మ్యాంగనీస్, బోరాన్, pH, ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఆర్గానిక్ కార్బన్. సో 12 వచ్చేసాయి కదా. సో ఈ 12 పారామీటర్స్ని ఒకసారి చూసుకోండి. సాయిల్ హెల్త్ కార్డులో ఈ 12 పారామీటర్స్ని మనం చెక్ చేసి మనం కార్డ్ని ప్రొవైడ్ చేస్తాం. సో ఈ కార్డులో ఉన్న డీటెయిల్స్ని బేస్ చేసుకొని మనం ఫర్టిలైజర్స్ని కానీ, పెస్టిసైడ్స్ని కానీ యూజ్ చేస్తాం అనమాట. సో ఏ న్యూట్రియంట్ ప్రొఫైల్ అనేది వీక్గా ఉందో సో దాన్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తాం. దట్స్ ఇట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. అండ్ లాస్ట్ మిషన్ వచ్చేసరికి నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్. సో మనకి నాలెడ్జ్ ఎకో సిస్టమ్ని క్రియేట్ చేయాలి, ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ రిలేటెడ్గా. సో క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ అనేది అగ్రికల్చర్ మీద ఎలా ఉంటుంది, హ్యూమన్ హెల్త్ మీద ఎలా ఉంటుంది, న్యాచురల్ ఎకోసిస్టమ్స్ మీద ఎలా ఉంటుంది, బయోడైవర్సిటీ మీద ఎలా ఉంటుంది, కోస్టల్ ఎకోసిస్టమ్స్ మీద ఎలా ఉంటుంది, ముఖ్యంగా మ్యాంగ్రూవ్స్ మీద ఎలా ఉంటుంది, ఇలా అన్ని డైమెన్షన్స్లో క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నమాట. ఇలా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? R&D మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేయాలి.
సో ఈ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువగా రీసెర్చ్ చేసి మంచిగా నాలెడ్జ్ని డెవలప్ చేసి ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో దీన్ని పాలసీస్లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అందుకే ఒక పాలసీని మనం డెవలప్ చేయాలంటే బెటర్ డేటా అనేది ఉండాలి. ఎంత క్వాలిటీ డేటా ఉంటేనే ఆ పాలసీ అనేది అంత బాగుంటుంది, దాని నుంచి రిజల్ట్స్ అనేది మనం బెటర్గా చూడొచ్చు. ఓకేనా? సో మంచి నాలెడ్జ్ ఎకో సిస్టమ్ని మనం క్రియేట్ చేయాలి, ఎస్పెషల్లీ ఆన్ క్లైమేట్ చేంజ్ ఆస్పెక్ట్. సో వీఆర్ డన్ విత్ 8 మిషన్స్. సో 8 మిషన్స్లో 2 మిషన్స్ని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పాను. అవేంటి అమ్మ? హిమాలయన్ ఎకో సిస్టమ్ ఒకటి, ఈ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఒకటి. సో వీటికి రిలేటెడ్గా ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్తాను చూడండి. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ కోర్స్ని లాంచ్ చేసాము, ఎస్పెషల్లీ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025. సో ఈ కోర్స్ యొక్క ఫ్యూచర్స్ వచ్చేసరికి 70+ వీడియో లెక్చర్స్ ఉంటాయి. అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాము. కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ని కూడా అడిషనల్గా కవర్ చేస్తాం, లైక్ అగ్రికల్చర్, స్పీషీస్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్ అండ్ మ్యాపింగ్ పోర్షన్. అండ్ మీకు ప్రొవైడ్ చేసే హ్యాండ్అవుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ మీకు కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకునే టెస్టులు కూడా ఉంటాయి. ఒకవేళ మీకు కానీ క్లాసెస్ నచ్చకపోతే 15 days లోపు 100% రిఫండ్ పాలసీ అనేది వస్తుంది. ఆల్రెడీ పాలిటీ క్లాసెస్ phase 1 కంప్లీట్ అయిపోయింది. ఎకానమిక్ క్లాసెస్ కూడా ఎకనామిక్ సర్వేని మనం కవర్ చేస్తున్నాము. సో ఎకనామిక్ సర్వే ఆల్మోస్ట్ ఆల్ చాప్టర్స్ ఎండింగ్కి వచ్చేసాయి. తర్వాత బడ్జెట్ కూడా మనం కవర్ చేసేస్తాం, యూనియన్ బడ్జెట్ కూడా మీకు కవర్ చేస్తాం. అండ్ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఓకేనా? సో లేట్ చేయమాకండి, ఎందుకంటే ప్రైస్ అనేది చాలా తక్కువ, జస్ట్ 500 రూపీస్ మాత్రమే. సో ఈ కోర్సుని కానీ మీరు తీసుకుంటే ఈజీగా ప్రిలిమ్స్ని క్లియర్ చేయడానికి యూజ్ అవుతుంది. చాలా అంటే చాలా వాల్యూ ఎడిషన్ జరుగుతుంది, ట్రస్ట్ మీ. సో మీకు కానీ అడ్మిషన్ తీసుకోవాలని చెప్పి అనిపిస్తే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. లేదని అనుకుంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ని ట్యాప్ చేస్తే మీరు కోర్స్ పేజ్కి వెళ్ళిపోతారు. అక్కడ పేమెంట్ చేస్తే చాలు, మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీకు కానీ క్లాసెస్ నచ్చకపోతే 100% అమౌంట్ రిఫండ్ ఇచ్చేస్తాం, దాంట్లో డౌటే లేదు. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్లోబల్ టెక్నాలజీ వాచ్ గ్రూప్. ఇది గుర్తుపెట్టుకోండి. సో గ్లోబల్ టెక్నాలజీ వాచ్ గ్రూప్ అనేది ఏ మిషన్లో పార్ట్ అని చెప్పి కూడా రావచ్చు. సో నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఈ గ్లోబల్ టెక్నాలజీ వాచ్ గ్రూప్ ఏం చేస్తుంది అంటే మనకి రెన్యూబుల్ ఎనర్జీ కానీ, ఎనర్జీ ఎఫిషియన్సీ కానీ, ఈ ఏరియాస్ ఉన్నాయి కదా. సో దీనికి రిలేటెడ్గా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉంటాయి కదా. సో వాటిని అసెస్మెంట్ చేస్తూ ఉంటాయి, వాటిని ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటాయి, వాటికి ప్రయారిటైజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఫైనల్గా బెటర్గా పర్ఫామ్ చేసే టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకొని ఈ క్లైమేట్ చేంజ్కి అగెనెస్ట్గా మనం ఫైట్ చేస్తూ ఉంటాం. అర్థం కదా? సో గ్లోబల్ టెక్నాలజీ వాచ్ గ్రూప్ అనేది స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఆన్ క్లైమేట్ చేంజ్ మిషన్లో పార్ట్. ఇక్కడ వరకు క్లియర్ కదా? రైట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్. ఈ మిషన్లో కొన్ని ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇండో యుఎస్ ఫుల్ బ్రైట్ కలాం ఫెలోషిప్స్ ఇన్ క్లైమేట్ చేంజెస్. సో ఇండో యుఎస్ వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది, దీంతోపాటు ఇండో జర్మన్ రీసెర్చ్ కూడా ఉంటుందన్నమాట. దట్స్ ఇట్. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి హిమాలయన్ ఎకోసిస్టమ్. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే థీమాటిక్ టాస్క్ ఫోర్స్ ఉంటాయి ఇక్కడ. సో టోటల్గా 6 టాస్క్ ఫోర్స్ని క్రియేట్ చేశారు. సో ఒక్కొక్క థీమ్ని బేస్ చేసుకుని ఒక్కొక్క టాస్క్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇది దేని మీద వర్క్ చేస్తుంది అంటే హిమాలయాస్ యొక్క న్యాచురల్ వెల్త్ అండ్ హిమాలయాస్ యొక్క జియోలాజికల్ వెల్త్ మీద వర్క్ చేస్తుంది. అండ్ సెకండ్ టాస్క్ ఫోర్స్ వచ్చేసరికి హిమాలయాస్ యొక్క వాటర్ కానీ, స్నో కానీ, ఐస్ కానీ ఉంటుంది కదా. సో గ్లేషియర్స్ కానీ వాటిని మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. అండ్ థర్డ్ టాస్క్ ఫోర్స్ వచ్చేసరికి హిమాలయాస్ యొక్క ఫారెస్ట్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అండ్ ప్లాంట్ బయోడైవర్సిటీ ఏదైతే ఉందో ఇది, సో దీన్ని అసెస్మెంట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫోర్త్ టాస్క్ ఫోర్స్ వచ్చేసరికి ఫ్లోరా యాజ్ వెల్ యాజ్ ఫానా వీటి మీద వర్క్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ వైల్డ్ లైఫ్ మీద కూడా వర్క్ చేస్తుంది. అండ్ ఫిఫ్త్ టాస్క్ ఫోర్స్ వచ్చేసరికి హిమాలయాస్కి సంబంధించిన ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని మీద వర్క్ చేస్తుంది. అండ్ లాస్ట్ టాస్క్ ఫోర్స్ వచ్చేసరికి హిమాలయాస్ యొక్క అగ్రికల్చర్ ఏదైతే ఉందో దాని మీద వర్క్ చేస్తుంది. సో ఇలా 6 థీమాటిక్ టాస్క్ ఫోర్స్ని క్రియేట్ చేశారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోల్ ఉంటుంది. ఫస్ట్ దాని యొక్క రోల్ వచ్చేసరికి న్యాచురల్ యాజ్ వెల్ యాజ్ జియోలాజికల్ వెల్త్. నెక్స్ట్ వన్ వాటర్, స్నో, ఐస్, గ్లేషియర్స్. థర్డ్ వన్ ఫారెస్ట్ రిసోర్సెస్ అండ్ ప్లాంట్ బయోడైవర్సిటీ. ఫోర్త్ వన్ ఫ్లోరా అండ్ ఫానా అండ్ వైల్డ్ లైఫ్. ఫిఫ్త్ వన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్. సిక్స్త్ వన్ హిమాలయన్ అగ్రికల్చర్. సో థీమాటిక్ టాస్క్ ఫోర్స్ అనేది మనకి హిమాలయన్ ఎకో సిస్టంలో ఉంటుంది. దట్స్ ఇట్. అండ్ ఇక్కడ కూడా మనకి ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఎవరికి మధ్య అంటే ఇండో స్విస్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఇన్ గ్లేషియాలజీ అండ్ రిలేటెడ్ ఏరియాస్. ఓకే. సో మనం ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో 8 మిషన్స్ ఉంటాయి. దాంట్లో 2 మిషన్స్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఏంటా 2 మిషన్స్? స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఒకటి, హిమాలయన్ ఎకో సిస్టమ్ ఒకటి. అండ్ రిమైనింగ్ మిషన్స్ గురించి కూడా మనం ఓవరాల్గా కొన్ని పాయింట్స్ మనం కవర్ చేసాం. సో ఈ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఆన్ క్లైమేట్ చేంజ్లో గ్లోబల్ టెక్నాలజీ వాచ్ గ్రూప్ అనేది ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్.
సో ఇదేం చేసినా కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఈ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఆన్ క్లైమేట్ చేంజ్లో కూడా ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఉన్నాయి బిట్వీన్ ఇండో అండ్ యూఎస్ అండ్ ఇండో జర్మన్. ఓకే, అండ్ హిమాలయన్ ఎకోసిస్టంలో మనకి థిమాటిక్ టాస్క్ ఫోర్స్ ఉంటాయి. సో థిమాటిక్ టాస్క్ ఫోర్స్ 6 ఉన్నాయి, వాటి యొక్క రోల్స్ ఏంటో మనం చూసాం. అండ్ ఇక్కడ ఉన్న ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఏంటంటే ఇండో స్విస్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్. దట్స్ ఇట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈ సెషన్ ఫినిష్ చేసుకున్నాం. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. సో ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో లెట్స్ కాల్ డే దెన్, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.